హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లిలిమ్ ఫిలిపినో హారర్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 38 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య, ఫిలిపినో లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే 1983 ఫిలిప్పీన్స్ బ్యాక్ డ్రాప్ లో అయితే జరుగుతుంది మూవీ. ఒక టీనేజ్ గర్ల్ అండ్ తన బ్రదర్ ఇద్దరు కలిపి అయితే తన అబ్యూసివ్ ఫాదర్ దగ్గర నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరగడం జరుగుద్ది. దాని తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి తప్పించుకుని అయితే ఒక ఆర్ఫనేజ్ హోమ్స్ కి అయితే రావడం జరుగుద్ది అనమాట. కానీ ఆ ఆర్ఫనేజ్ హోమ్ లో అయితే కొన్ని విచిత్రమైన ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళ అబ్యూసివ్ ఫాదర్ దగ్గర నుంచి వీళ్ళు అలా బయటకు వచ్చారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ లిలిమ్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నేస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను. మూవీ అప్డేట్స్ కోసం అయితే ఖచ్చితంగా ఫాలో కొట్టండి భయ్య. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్య, బట్ ఫుల్ సాటిస్ఫైడ్ అయితే లేను. నేను యావరేజ్ వాచ్ అని చెప్తా. మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మూవీ డైరెక్టర్ వచ్చేసి మికాలి రెడ్ అనమాట. హిస్టరీ అంతా కూడా ఒక మంచి సినిమా తీసింది కూడా లేదు అసలు. లాస్ట్ మూవీ వచ్చేసి కూడా నాక్టర్న్ అని చెప్పేసి హారర్ మూవీ అయితే ఉంటుంది, అది కూడా వరస్ట్. అది మొత్తం హిస్టరీలో సినిమాస్ అన్నిటిలో ఏదన్నా కొంచెం బెస్ట్ ఉందంటే అది ఈ లిలిమ్ అనే చెప్తాను భయ్య. అంటే అన్ని వరస్ట్ వాటి కన్నా ఇది కొంచెం బెస్ట్ అని చెప్తా. సో అందుకే యావరేజ్ వాచ్ అంటున్నా. ఆ మికాలి రెడ్ కూడా తెలిసి ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఇది చూడాలి వద్దన్నది. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే హెవెన్ పర్ఫార్మెన్స్ భయ్య. అంటే ఆ ఇస్సా క్యారెక్టర్ లో చాలా బోల్డ్ గా ఎమోషనల్లీ స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మొత్తం ఆమె పర్ఫార్మెన్స్ చుట్టూరా నడుస్తుంది అనమాట. మూవీ అంతా కూడా సూపర్ వర్కౌట్ అవుద్ది. ఇంకా క్రీపీ కల్ట్ అండ్ డార్క్ రిచువల్స్ ఇవన్నీ కూడా మంచి ఫీల్ అయితే ఇస్తుంది భయ్య మీకు. లైక్ ది వైలింగ్ కానీ హెరిడిటరీ కానీ ఈ టైప్ ఆఫ్ లెవెల్ వైబ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది మూవీ. వాటి పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా సూపర్ చిల్లింగ్ సౌండ్ డిజైన్ అయితే ఉంటుంది అండ్ అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు భయ్య. ఎస్పెషల్లీ ఆ ఆర్ఫనైజ్ హోమ్ లోపల చేసిన సీన్స్ అయితే సూపర్ వర్కౌట్ అవుతాయి. చాలా టెన్షన్ ఫీల్ అండ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తాయి అనమాట. మైథలాజికల్ యాంగిల్ ని కూడా మిక్స్ చేస్తారు. అంటే లైక్ జస్ట్ హారర్ మూవీ టైప్ లోనే కాకుండా ఒక సింబాలిక్ అయితే క్రియేట్ చేస్తారు అనమాట. అది కూడా మీకు బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ ఎమోషనల్ బాండ్ కూడా బాగుంటుంది సిబ్లింగ్స్ ది, అది కూడా స్ట్రాంగ్ ఎమోషనల్ గా క్రియేట్ చేశారు. ఇంకా విజువల్స్ అయితే స్లో బర్న్ హారర్ పేసింగ్ అయితే బాగా వర్కౌట్ అయినా చెప్తాను భయ్య. మీకు హెవీ జంప్ స్కేర్ సీన్స్ లాంటివి అయితే ఏమి ఉండవు, కానీ సైకలాజికల్ పరంగా కానీ స్లో బర్న్ హారర్ టైప్ లో కానీ అయితే మీకు బాగా వర్కౌట్ అవుతుంది మూవీ అన్నది. లైక్ స్లో బర్న్ హారర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇది మరీ పర్ఫెక్ట్ మూవీ అని చెప్పను, కానీ వాళ్ళకైతే బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్తా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ 30 minutes అయితే చాలా స్లోగా ఉంటుంది భయ్య. సెటప్ కి టైం తీసుకున్నారు అండ్ ఆ క్యాజువల్ వ్యూవర్స్ కూడా చాలా ట్రాక్ చేస్తున్నారు అన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అంత ఓపిక ఉండదు అనమాట. అంటే ఇంకా చాలా జంప్ స్కేర్ సీన్స్ కూడా రిపిటేటివ్ గా అనిపిస్తాయి, ఫెమిలియర్ గా ఉంటాయి. అంటే చాలా మూవీస్ లో చూసాం కదా ఇవే టైప్ లో అన్న ఫీల్ కూడా వస్తుంది అనమాట. అండ్ ఇంకా చాలా లౌడ్ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ కూడా ఫార్మాలిటీకి వేలోనే అనిపిస్తే కొత్తగా అనిపించవు. ఏదన్నా కొంచెం డిఫరెంట్ గా ప్రెసెంట్ చేసి ఉంటే బాగుని అనిపించింది. నాకైతే అంత డిఫరెంట్ గా అనిపించలేదు, అంటే సాటిస్ఫాక్షన్ కూడా లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది మూవీ చూసుకున్నా అంత సాటిస్ఫాక్షన్ ఏమి అనిపించలేదు భయ్య. రొటీన్ గానే అనిపించింది అండ్ ప్రెడిక్టబుల్ గా కూడా అనిపించింది. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. అండ్ మరీ ఎక్కువ జంప్ స్కేర్ సీన్స్ అయితే ఏమి ఉండవు, ముందే చెప్పేస్తున్నా. రెగ్యులర్ హారర్ టైప్ ఏం కాదు, సైకలాజికల్ పరంగా అండ్ స్లో బర్న్ హారర్ టైప్ అయితే ఉంటుంది. సో వాటి పరంగా ఓకే అనుకుంటే యావరేజ్ వాచ్ అని చెప్తా. నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీ వాచబుల్ అయితే ఏం కాదు భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.